నమస్తే అండి. 2024 ఆగస్ట్ నెలలో వచ్చే శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు ఏ తేదీల్లో వస్తున్నాయి, శ్రావణ మంగళవారాలు ఎన్ని వస్తున్నాయి, ఏ తేదీల్లో వస్తున్నాయి, అలాగే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోని వాళ్ళు ఏ రోజు చేసుకోవాలి, అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రావణ మాసం ప్రారంభం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి 2024 ఆగస్ట్ 4 ఆదివారం నుండి ప్రారంభమై 2024 సెప్టెంబర్ 3 మంగళవారంతో ముగుస్తుంది. సాక్షాత్ శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఉన్న ఈ మాసానికి చాలా విశిష్టత ఉంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. లక్ష్మీ అమ్మవారిని అందంగా అలంకరించుకుంటారు. ఎంతో విశిష్టత గల ఈ వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు. 19వ తారీఖున మనకి పౌర్ణమి ఉంది కాబట్టి పౌర్ణమికి ముందు 16వ తారీఖు శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో మొదటి శుక్రవారం ఆగస్టు 9 పంచమి తిథి హస్త నక్షత్రం, రెండవ శుక్రవారం ఆగస్ట్ 16 ఏకాదశి ద్వాదశి 2 తిథులు ఉన్నాయండి. మూల నక్షత్రం 16వ తారీఖునే మనము రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. మూడవ శుక్రవారం ఆగస్ట్ 23 చవితి తిథి రేవతి నక్షత్రం, నాలుగవ శుక్రవారం ఆగస్ట్ 30 ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం. వరలక్ష్మి వ్రతం రెండవ శుక్రవారం 16వ తారీఖున పడింది కాబట్టి ఆ రోజు ఎవరైనా వేరే కారణాల వల్ల వ్రతం చేసుకోలేకపోతే ఈ 4 వారాల్లో ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చండి. ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి పూజలు కూడా చేసుకుంటారు. మొదటి మంగళవారం ఆగస్ట్ 6 విధియ తిథి మఘ నక్షత్రం, రెండవ మంగళవారం ఆగస్ట్ 13 నవమి తిథి విశాఖ నక్షత్రం, మూడవ మంగళవారం ఆగస్ట్ 20 పాడ్యమి తిథి ధనిష్ట నక్షత్రం, నాలుగవ మంగళవారం ఆగస్ట్ 27 అష్టమి నవమి 2 తిథులు ఉన్నాయండి. రోహిణి నక్షత్రం. ఈ 4 మంగళవారాలు గౌరీ పూజను చేసుకుంటారండి. శ్రావణ మాసం అంటేనే మనకి పూజల మాసంగా చెప్పుకుంటాం కదా. ఈ మాసమంతా చాలా విశిష్టతమైనదండి. అష్టలక్ష్మిలలో ఒకరైన వరలక్ష్మిని వరాలిచ్చే అమ్మగా కొలుస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం సౌభాగ్యం ప్రసాదించే వ్రతంగా చెప్పబడిందండి. అందుకని ప్రతి ఒక్కరూ మీకు ఏ వారం కుదిరినా సరే వరలక్ష్మి వ్రతం చేసుకోండి. లక్ష్మీ అమ్మవారు ప్రసాదించే సౌభాగ్యాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.